రాలేదానికి మన బండి లెవెల్. నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 29 జనవరి 2026 గురువారం సాయంత్రం ఈరోజు వేస్తున్నా. నేను రేపు ఢిల్లీ వెళ్తున్నా సార్. 2025 డిసెంబర్లో వచ్చి మళ్ళీ పోయి 26 జనవరి 9 తారీఖు 10 తారీఖు వచ్చిన. మళ్ళీ ఇప్పుడు జనవరి ఎండింగ్కి వచ్చింది. ఇప్పటివరకు ఢిల్లీ పోలే. ఒకటి ఇంకొకటి ఇంటికానే అవటి పనులు ఉండే, దానివల్ల ప్రోగ్రామ్ రోజు పోస్ట్పోన్ అవ్వకుండా వచ్చింది. 26కు టికెట్ బుక్ చేసుకున్నా, 27 మార్నింగ్ ఫ్లైట్కు. అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ 30 తారీఖు మళ్ళీ బుక్ చేసుకున్నా. రేపు ఉదయం ఫ్లైట్ సార్. ఎల్లుండి సార్. ఈరోజు నైట్ బయలుదేరి రేపు ఉదయం ఢిల్లీలో ఉంటా. మళ్ళీ ఫిబ్రవరి 15 తారీఖు దాకా అక్కడనే ఉంటా. మీకు వాళ్ళకైనా వెహికల్స్ అవసరం ఉంటే కాల్ చేయండి. చాలామంది పాపం మన బండ్లు రెగ్యులర్గా వస్తాయి, రోజు 2-3 కాల్స్ చేస్తారు. అన్న ఏమైనా బండ్లు పోతున్నాయి అంటే నేను లేని భయ్య ఇంటికాడ ఉన్నా అని చెప్పడం. ఇక నేను పోయినాక మన 2 బండ్లు ఆల్రెడీ తీసుకునే అక్కడ ఉన్నాయి, వాళ్ళు ఎక్కించి పంపిస్తే వాళ్ళని నచ్చిన వాళ్ళు ఉంటే గిట్ట నాకు కాల్. ఇక బండి విషయానికి వస్తే మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI ఇన్సూరెన్స్ కట్టిస్తా అంటున్నాడు కస్టమర్. 2014 సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 15 జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది. 96,275 కిలోమీటర్, 97,000 తిరిగింది అనుకోరి. టైమింగ్ చైన్ కంపెనీ ఉంది, చేంజ్ కాలే. రన్నింగ్ 4 టైర్లు కూడా 80-90% ఉన్నాయి. బర్లే మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ మారింది, వెనకాల డిక్కీ లైట్గా డెంట్ అయింది. గ్రే కలర్ మాన్యువల్ 1248cc డీజిల్ ఇంజన్, 23-24 మైలేజ్ ఇస్తుంది. తెలంగాణ లోకల్ది, తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద 988 నెంబర్ ఉంది, తమ్ముంది, దానికే కాల్ చేయరి. ఓనర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తారు. డీలోకి అయితే మీ దగ్గర 10,000, కస్టమర్ దగ్గర 10,000 కమిషన్ తీసుకుంటాం. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ వస్తుంది, నార్మల్ ఏసీ ఉంటుంది, నార్మల్ బ్రేక్ వస్తుంది. దీనికి ABS రాదు. ఈ షేప్ చేంజ్ అయిన బండ్లకు ABS ఉంటుంది. ఇది నాన్ ABS బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్. బంపర్లు ఇచ్చి పెట్టి ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ నెంబర్ కాల్ చేయరు, ఓనర్ తోటి మాట్లాడిస్తాం. డీలోకి అయితే కమిషన్ ఇస్తుందా. ఫ్రంట్ పొజిషన్ బంపర్ ఇచ్చి పెట్టి మొత్తం ఒరిజినల్ సార్. బంపర్ ఇక్కడ పలిగిపోయింది. అప్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి. బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్. షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది. 2 సైడ్, రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్, రైట్ సైడ్ సెసి ఒరిజినల్. ఇది నాన్ ABS బండి. టైమింగ్ చైన్ చూసుకోరు సార్, కంపెనీ టైమింగ్ చైన్ ఉంది. ఇంజన్ సిల్ ఉంది, ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే. గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది. ఏసీ మొత్తం ఏసీ. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది సార్, మిగతా గ్లాసులు అన్నీ షోరూమే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్కు చిన్న డెంట్ ఉంది. ఇక్కడ టైర్లు 80-90% ఉన్నాయి. ఇంటీరియర్ ఎక్దమ్ నీట్గా ఉంది సార్. డోర్లు ఏవి మారలేవు, డోర్లన్నీ ఒరిజినల్. డోర్లకు చిన్న చిన్న గీతలు ఉన్నాయి. బండికి రియర్ సెన్సార్స్ వస్తాయి. ఇందులో మనకు సెన్సార్ది మిషన్ ఇక్కడ ఉంది. డిక్కీకి ఇక్కడ చిన్నగా డెంట్ అయింది సార్. ఈ ప్లేస్లో ఇంత మందం, ఇక్కడ ఇంత మందం మీకు డెంటింగ్ అయింది. మీకు ఏర్పడది, కానీ నేను అది కూడా చెప్తున్నా. ఇది దీనిది కాదు, జాకీ. స్టెప్నీ టైర్ కూడా 60-70% ఉంది. డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు. ఆ జాకీ దీనిది కాదు, ఆ జాకీ పెద్ద బండ్లకు వస్తుంది. సరే ఇప్పుడైతే ఉండండి, నేను ఢిల్లీ నుంచి పంపిస్తాను 2-3 జాకీలు, తక్కువ రేట్ ఉంటుంది. ఈ డిక్కీ మీద చిన్న డెంట్ ఉంది సార్. బండికి రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి, కెమెరా రాదు. ఇక్కడ కలర్ పోయింది. బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్. ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి చూసుకోరి. మీకు డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోర్రి. కేవలం 96,278 కిలోమీటర్ తిరిగింది. మాన్యువల్ 5 స్పీడు, నార్మల్ బ్రేక్ వస్తుంది, నార్మల్ ఏసీ ఉంటుంది. కస్టమర్ ధర 5,20,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది సార్. ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో బండి చూడరి, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే మీ దగ్గర 10,000, కస్టమర్ దగ్గర 10,000 కమిషన్ తీసుకుంటాం. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.